ఈ వీడియోలోని అంశం యేసయ్య ప్రభువు బోధనలలో మరియు బైబిల్ నుండి పాఠాలలో ఆసక్తి ఉన్నవారి కోసం ఉద్దేశించబడినది. ఇది ప్రతిఒక్కడి పట్ల ప్రేమతో మరియు గౌరవంతో పంచబడుతున్నది. ఇతర మతస్థుల భావాలను దెబ్బతీయడం లేదా బాధించాలనే ఉద్దేశం లేదు. ప్రతివారిని ఓపెన్ హార్ట్తో వీక్షించమని మరియు పాల్గొనమని ఆహ్వానిస్తున్నాము. Content of this video is intended for those interested in the teachings of Jesus Christ and the lessons from the Bible. It is shared with love and respect for all people and is not meant to offend or hurt the sentiments of individuals of other faiths. We welcome all to view and engage with an open heart. చిన్న ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి కనికరం మా ప్రభు తండ్రి, ఈ మధ్యాహ్నం బేతేలు చేరి నిన్ను ఆరాధించగలిగింది ప్రభు నేను స్తుతిస్తున్నాను. కొంతసేపు నీ మాటలు వినాలని ఆశిస్తుంటుండగా నీవే మాకు అందించి ఘనత మహిమలు పొందమని నా ప్రభు యేసు క్రీస్తు పేరిట బ్రతిమాలి వేడుకొంచుకుంటున్నాము తండ్రి. నేను అనుకున్నాను ఎంత త్వరగా ఈ గ్రంథం ముగిస్తే మనకందరికీ బాగుంటుంది అనుకున్నాను. చూద్దాము. కానీ ఈరోజు సరే, గతసారి మనం వదులుకున్న కొన్ని మాటలు ఎలాగో యోహాను తెలియపరుస్తున్నాడు. క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, అందులో క్రొత్తగా చేయబడిన ఆయన పిల్లలు పాతవి ఏవి ఉన్న సమస్తమును గతిస్తాయి, అక్కడ చేరతారని విన్నాము. నేను మరలా ఆ విషయాలన్నీ చెప్పక రెండు మాటలు. ఈ రాజ్యము నిత్యమైనది, అగ్ని కూడా నిత్యమైనది. రాజ్యము నిత్యమైనది, అగ్ని కూడా నిత్యమైనది. అగ్ని ఎలాగూ నిత్యమైనది చూడండి. 19వ అధ్యాయంలో 20వ వచనంలో, అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకుని వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకంతో మండు అగ్నిగుండములతో ప్రాణంతోనే వేయబడిరి. క్రూరమృగము అబద్ధ ప్రవక్త అంటే క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త, వీరు గంధకముతో మండుచున్న అగ్నిగుండంలో వేయబడి. ఒకవేళ అంత మట్టిగా చదువుకుంటే అనిపిస్తుంది అక్కడికి అయిపోయిందని. కాదు. 20వ అధ్యాయంలో మరలా మనం చూసినప్పుడు 20వ అధ్యాయంలో 10వ వచనములో వారిని మోసపరిచిన అపవాది, ఇప్పుడు అపవాది వస్తూ ఉన్నాడు, అగ్నిగంధకములు గల గుండంలో పడవేయబడును. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. దీనిలో మనకి ఏమర్థమవుతా ఉంది? 1000 ఏళ్ల కంటే ముందు శ్రమల కాలం ముగిసిన తర్వాత క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త అగ్నిగుండంలో వేయబడినారు. అపవాది సాతాను అగాధంలో మూయబడినాడు. భద్రపరుస్తూ ఉన్నాడు దేవుడు. కారణం, 1000 ఏళ్ల పరిపాలన తర్వాత ఆయన పరీక్ష చేయాలి. ఎవరు నిజ సాక్షులు అన్నట్టుగా ఆయన పరీక్ష చేయాలి కనుక 1000 ఏళ్ల తర్వాత వారిని వదిలినట్లు 7వ వచనంలో చూస్తాం. 20వ అధ్యాయంలో వాడు వదిలినప్పుడు ఇంకా కొందరు క్రీస్తు ప్రభువుని నమ్ముకోవడానికి ఇష్టపడడం లేదు. వీరెవరై ఉండవచ్చు అంటే, యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ ఉన్నప్పుడు ఆయన చెప్పిన స్వార్థ, ఆయన శిష్యులు చెప్పిన స్వార్థ, నేటి దినాన చెప్పబడుతూ ఉన్న స్వార్థ, దీన్ని నమ్ముకున్న వారు సంఘము, పాత నిబంధనలోని భక్తులు, 7 ఏళ్ల శ్రమల కాలంలో మార్చబడి అదే విందాం.
వీరు ఎత్తబడతారు అని విన్నాం. మరి ఎవరైతే క్రీస్తు ప్రభు ఆర్భాటంతో దేవుని బూరతో ఆకాశములకు వస్తాడో, వచ్చినప్పటికీ ఈ నమ్మని వారందరూ అంతే. ఇక ఆ తర్వాత వారికి తరుణం ఉండదు. మరలా ఒకవేళ 1000 ఏళ్ల కాలంలో, ఎందుకంటే వారు ఇష్టపూర్వకంగా ప్రభువును అంగీకరించలేదు, ఎన్నిసార్లు చెప్పినా అంగీకరించలేదు గనుక వారికి రెండవ మరణం. అయితే వినని వారు 1,44,000 మంది యూదుల చేత సువార్తలో లేక వినిపింపబడిన వారు, 2 సాక్షుల ద్వారా చెప్పబడిన మాటలు విన్నవారు ఎవరైనా మారితే వారు అప్పుడు మార్చబడతారు. ఇతరులు వీరితో కూడా కలిసి అగ్నిలోకి వెళ్తారని 20వ అధ్యాయం తేటగా చెప్తా ఉంది. 21వ అధ్యాయాన్ని మనం వచ్చేప్పటికీ సమస్తం అయిపోయినాయి. 1000 ఏళ్ల కాలం కూడా అయిపోయిందండి. 1000 ఏళ్ల కాలం అయిపోయింది. పేతురు చెప్పినట్లు అగ్నితో కాల్చబడింది అని చెప్తా ఉన్నాడు. అంటే పూర్తిగా నిర్మూలం కాలేదు. ఒకప్పుడు నీటితో శుభ్రపరచబడిన లోకము అగ్నితో దేవుడు శుభ్రపరుస్తూ ఉన్నాడు. అగ్నితో శుభ్రపరుస్తూ ఉన్నాడు. అంతేకాక ఎలాగ పరిశుద్ధులు తమ నీతి క్రియల వలన అక్కడ కనబడతారో ప్రతిసారి లేక పలుమార్లు మనం వింటూ వచ్చినాం. 21వ అధ్యాయంలో మనం ఈ క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి, ఆ తర్వాత నూతన యెరూషలేము, క్రొత్త యెరూషలేము ఏమిటి అది చెప్పకముందు కొన్ని మాటలు మనం విందాము. మొదట అక్కడ దేవాలయం అనేది ఉండదు, పరిశుద్ధ స్థలం అనేది ఉండదు. ఎందుకు అంటే సాక్షాత్తుగా దేవుడే ఉంటాడు గనుక కనబడనటువంటి దేవుని కొరకు ఆలయం కట్టబడి ఆయా సమయాలలో వచ్చిన దేవుడు. తర్వాత యేసుక్రీస్తు ప్రభు కూడా హేరో మందిరానికి వెళ్ళి ఆచరణ ప్రకారం లేక ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినట్లుగా ఆయన కూడా అక్కడికి వెళ్ళినవాడు. అయితే ఇప్పుడు క్రీస్తు ప్రభు సముఖంలో, దేవుని సముఖంలో ఇక ఆలయము ఉండదు. అదే ఒక మాట చదువుదాం చూడండి. 21, 22వ వచనంలో దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. ఇంకా ఏమన్నాడు ఆయన? సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఎంత చక్కగా ఉందండి. ఆలయము దేవుని ఆలయము. యేసుక్రీస్తు ప్రభువే ఆలయంగానే ఉన్నాడు. ఇక కనుక నాకు ఆలయం కనబడలేదంటున్నాడు. ఇంతవరకు మనం ప్రతి అధ్యాయంలో చూస్తే, నేను తిప్పలేదు కానీ ప్రతి అధ్యాయంలో చూచి తిని అంటూ ఉన్నాడు. లేక వింటిని అంటూ ఉన్నాడు. ఇక్కడ కూడా ఆయన చూచినప్పుడు దేవాలయం కనపడడం లేదు ఆయనకు. ఇంకొక మాట కూడా మనం చదువుకున్న గతసారి 3వ వచనంలో, 21వ అధ్యాయం 3వ వచనంలో, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయుందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును అంటూ ఉన్నాడండి. దేవుడు మొదట్లో అనేవాడు అభయం ఇచ్చేవాడు. పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో కూడా పౌలుకు కూడా ఎంతో బలపరిచినాడు. నేను నీకు తోడై ఉంటాను. శిష్యులతో అన్నాడు, భయపడకుడి, నేను తోడై ఉంటాను. మీరు సర్వలోకములకు వెళ్ళుడి, నేను తోడై ఉంటాను అన్నాడు. ఇప్పుడైతే ఏమంటూ ఉన్నాడు? ఆయన నివాస స్థలమే మనుషులతో కూడా ఉన్నది అంటూ ఉన్నాడండి. మనుషులతో నివాస స్థలం అంటే ఆయనే మోషేతో చెప్పినట్టుగా
నేను మీ మధ్య నివసించాలి అని కోరినాడు. ఆదాము, మనం విన్నాం, ఆదాము అవ్వలతో ఆయన కలిసి వారితో ఉండాలని ఆయన కోరినవాడు. అవన్నీ పోయినాయి. ఇప్పుడు మనకు ఒక గొప్ప భాగ్యం ఏది? ఆత్మతో ఆయనను ఆరాధించగలుగుతూ ఉన్నాము. ఆత్మతో ఆయనను సహవాసములో ఆనందిస్తూ ఉన్నాము. అయితే ఒకరోజు ముఖాముఖిగా చూస్తాము అంటూ పరిశుద్ధ గ్రంథం మనకు తేటపరుస్తూ ఉందండి. 22వ అధ్యాయంలో కూడా మనం చూచినాము. 3వ వచనంలో, ఇక మీదట శాపగ్రస్తమైనది ఏది దానిలో ఉండదు, దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. శాపగ్రస్తమైనది ఎక్కడి నుండి వచ్చింది? ఆదాము అవ్వలు సంపాదించుకున్నారండి. పాపం చేసిన అపవాది ఇప్పుడు అగ్నిగుండంలో ఉన్నాడు. ఈ అధ్యాయానికి రాకంటే ముందు వాడొకడు చేరి ఇదంతా సమకూర్చినాడు. దేవుని పిల్లలను వాని స్వాధీనంలో చేసుకొని కేవలం మోసపుచ్చిన వాడు. ఇప్పుడు వాని అధికారం లేకుండా వాడు క్రీస్తు ప్రభుత్వం అన్నాడండి. ఇదంతా నాది అన్నాడండి. నేను ఈ అధికారిని దీనికి అన్నాడు ప్రభు. సరే చూద్దాం. ఎందుకు అధికారి అయినాడు? దేవుని స్వరూపంలో సృష్టింపబడిన మనుష్యుడు పాపం చేసినాడు గనక పాపానికి వచ్చే శిక్ష మరణము, అంటే అగ్నిలో కాల్చబడాలి. దేవుడు తన వాగ్దానంతో లేక తన మాటను వెనక్కి తీసుకోలేడు కనుక దానిని గట్టిగా పట్టుకున్నాడండి అపవాది. పట్టుకున్నందును బట్టి వారికి శక్తి వచ్చింది. నువ్వు నన్ను అన్నావు అగ్నిలో వేస్తానని, వీరు కూడా నాతో ఉంటారు కదా, మరి ఏం చేస్తావు చూద్దాం. నీ వైపున ఎవరున్నారు? నీ వైపున ఎవరున్నారు? ఆయన దినమెల్లా చేతులు చాపుకొని అందుకేనండి పిలిచి నేను. యేసుక్రీస్తు ప్రభు కూడా అన్నది, నా యొద్దకు రండి మీకు విశ్రాంతి కలగజేస్తానన్నాడు. అయితే లోకములో వినుటకు ఇష్టపడకుండా వాడు అడ్డు చేస్తూ ఉన్నాడు, వాడు ఆపు చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఏమిటి? ఇక మీదట శాపగ్రస్తమైనదే ఉండదు అంటూ ఉన్నాడు. శోధించే అపవాదే ఇక ఉండడు. లేనప్పుడు దేవుని ఈ లోకాన్ని దేవుడు కాల్చి శుభ్రపరిచినాడు. పేతురు అన్నాడు, ఏం నివసిస్తుందట? ఒక మాట చద్దాం చూడండి. పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో, అయినను మనము ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. పేతురు అంటూ ఉన్నాడు, మొదట వరదతో, నీటి వరదలతో ఆయన తుడిచివేసినాడు. ఇప్పుడు మహావేంద్రంతో ప్రభు ఆకాశములను గతింప చేస్తాడు, పంచభూతములు లయమైపోతాయి. ఇవన్నీ చెప్పిన వాడు ఇప్పుడు ఏమంటున్నాడు? క్రొత్త ఆకాశం క్రొత్త భూమి వచ్చినప్పుడు దాని యందు నీతి నివసిస్తుంది అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు మన కొరకు నీతి అయినవాడు. పరిశుద్ధులందరూ అక్కడ కనబడుతున్నారు, వట్టి నీతి క్రియలతో మిగిలిన వారు. నీతి లేనివారంటూ లేరు. అక్కడ లేనివారు సిగ్గుతో ఏదో ఒకదాన్ని ఉన్నారండి. కానీ క్రియలు చేత ప్రభువుని మెప్పించి తమ క్రియలు నిలవబడేదిలాగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు ఎదుట తమ క్రియలు నిలవబడేదిగా ఉండాలి. ఒట్టి మాటలు లేదు. కర్ర, గడ్డి, కొయ్యకాలని మనం కొరింథీయులకు రాసిన 3వ పత్రికలో చూసినామండి. అవి ఏం పనికిరావు. పంజాబ్లో కూడా ఎక్కువ అంతటా కాల్చి వస్తూ ఉండొచ్చు, ఎక్కువ కాలుస్తూ ఉంటారు ఒట్టి పొగనే, అది పనికిరాదు. అయితే వెండి, బంగారు, వెలగల రాళ్ళు
వాటికి ఈనేటి నా విలువ ఉంది. ప్రభు దాన్ని విలువగా చెప్పి మీ క్రియలు అట్టివై ఉండాలి అంటూ ఉన్నాడు. తూచినప్పుడు మీ క్రియలు అట్టివై ఉండాలి. మేము క్రియలు చేసినాము, ఏవి మీ క్రియలంటే ఆయన అగ్నితో పరీక్షిస్తాడని చూస్తూ ఉన్నాం కదా. సరే, ఇక్కడ మనం చూసినప్పుడు ఇలాగూ ఆయన నివాస స్థలం మాత్రమే కాక 4వ వచనంలో మనం అనుకోవచ్చు, అక్కడున్న వారు ఏం చేస్తారు, మనం అంతా వెళ్ళి ఊరు ఇక్కడంటే వస్తాము, పాటలు పాడతాము, ఏదో ఆరాధన చేస్తాము, ఆమేన్లు అంటాము, సంతోషంగా చివరకు మాట్లాడుకొని వెళ్ళిపోతాం, మర్చిపోయి వెళ్ళిపోతాం. మరి అక్కడ ఏం చేస్తాము? నిత్యత్వం క్రీస్తుతో కూడా అంటే మనం ఏం చేస్తాం అక్కడ? ఆయనను సేవిస్తాము అంటూ ఉన్నాడండి. ఆయనను సేవించడము అంటే ఎలాగూ సేవిస్తాము? ఏమన్నాడు ఆ మాటలో? ఆయన దాసు 4వ వచనంలో ఆయనను సేవించుచు, అదొక భాగ్యం అండి. కొందరికి సేవ చేసేది ప్రయాసగా ఉంటుంది, కొందరికి ఆనందంగా ఉంటుంది. సేవ అసలు ఈ దాసుడనే మాటలోనే ప్రకటన గ్రంథంలో కూడా పలుసార్లు చెప్పబడతా ఉంది. చూడండి, 1వ అధ్యాయంలోనే 1వ వచనంలో తన దాసుడకు యోహాను అని చూస్తూ ఉన్నాం. చూద్దాం, చూడండి. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఇంకేమన్నాడు? ఈ సంగతులు త్వరలో సంభరింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించనని దాసుడైన యోహాను రాస్తూ ఉన్నాడండి. యేసుక్రీస్తు ప్రభువు దేవుని స్వరూపము కలవాడయండి దాసుని స్వరూపం ధరించుకున్నాడు. మనం దాసుని స్వరూపం ధరించుకుంటామా? అరే, ఎన్నడూ మనకు ఒక సింహాసనం దొరుకుతుందా అని చూస్తాం. మనం అనుకున్న నేను అంటాను అనుకోండి, అవునా కాదా పరీక్షించుకుందాం. నాకెప్పుడు ఈ స్థానం దొరుకుతుంది. అయితే యోహానుకు వ్రాయబడిన ఈ లేక చెప్పబడిన గ్రంథము సంగతులు ఆయన ఏమంటున్నాడు? తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించను అంటూ ఉన్నాడండి. ఇంకొక మాట చూద్దాం, చూడండి. 7వ అధ్యాయంలో 3వ వచనం. అక్కడ వారి నొసళ్లకు వేయడానికని శిక్ష కొరకై 4 దూతలు 4 మూలల్లో ఆపబడినప్పుడు ఆపిన దూత ఏమంటూ ఉన్నాడు? 3వ వచనంలో, మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను. దేవుని దాసులు లెక్కలో ఉంటారండి. మనము దేవుని దాసులము అనుకోవడానికి దాసుని వలే. లూకా సువార్తలో ఆయన అందుకే ప్రభు తేటగా వివరించినాడండి. యజమానుడు ఉంటే దాసుడు ముందుగా అన్నం పెట్టుకొని తినడు అని రాస్తున్నాడు. ఆయన తినకూడదనే ఉద్దేశం కాదు, దాసుడు యజమానునికి చూపించే మర్యాద. నువ్వెవరవయ్యా, నేను కూడా ఒక యజమానుడు అని అనుకుంటే అవే ఇక్కడ మన తేటగా మనం నేర్చుకునేది. యేసు ప్రభు ఆయన ఎలాగ ప్రవర్తించినాడో ఆ మాటలు చూస్తూ నావేమన్నాడు? మా దేవుని దాసులను మా వారి నొసళ్ళ యందు ముద్రించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూసినాము, పరిశుద్ధాత్ముడు దేవుని వాక్యం అనేది ఆ స్వార్థ చెప్పినప్పుడు
ఆయన మనల్ని ముద్రించుకున్నాడు. ఆ ముద్ర ఉంటే మార్పు కూడా ఉండాలి. ఆ ముద్ర ఉంటే ప్రవర్తన కూడా ఉండాలి. అది ఉంటే ఎలాగో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. చూడండి, ఇంకొక మాట కూడా చూద్దాం. 10వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథంలోనే 10వ అధ్యాయము, క్రీస్తు ప్రభు భూమి మీద ఆకాశం మీద కాలు ఒకటి అక్కడ పెట్టినప్పుడు 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారం. ప్రవక్తలు ఎవరు? దాసులు. దాసుడకు యోహాను పరిశుద్ధాత్మ చేత ఆ ఆవేశంలో ఉండి దాసుని గురించి ఆయన తెలియకే వివరించినట్టుగా ఉందండి. ప్రవక్తలంతా దాసులు. అందుకే నిర్గమాకాండంలో మోషే అన్నాడు, ఎవరైనా దేవుడు చెప్పని మాటలు స్వంతగా చెప్పితే వారు శాపగ్రస్తులు అవుతారు. మరొక చోట నేను పంపలేదు అని దేవుడు చెప్పవలసి వచ్చిందండి. ఇర్మియా గ్రంథంలో అందు పోట్లాటలు నీవు ఇర్మియాతో తేటగా అన్నాడు, నేను పంపలేదు వీరిని, కానీ వారు మేము దేవుని ఆత్మచేతనే మాట్లాడుతూ ఉన్నామన్నారండి. ఇంకొక మాట కూడా చూసుకుందాం. చూడండి, 11వ అధ్యాయంలో 11వ అధ్యాయము 18వ వచనములో ఇక్కడ 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టినాయి. అప్పుడు 4 పెద్దలు 16వ వచనంలో సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేసి ఏమంటూ ఉన్నారు? వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండు దేవుడవైన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. జనములు కోపగించినందున నీకు కోపం వచ్చెను. మృతులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారికి తగిన ఫలమునిచ్చుటకును గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయు వారిని నశింపజేయుటకును సమయం వచ్చి ఉన్నది. దేవుడు ఒకరోజు ఎలాగో మంచి చెడ్డలు లేక తన దాసులను దాసులుగా ఉండుటకు ఇష్టపడని వారిని ఆయన కోపం పుట్టించిన వారిపై కోపం అంటూ ఉన్నాడండి. అయితే ఆయనకు అణిగి మణిగి ఉన్నవారు. ఇది మనం సహజంగా నేను చెప్తున్నట్టు మీరు దయచేసి వినవద్దు, వింటే మీకు పట్టదు. తిమోతి గురించి చూడండి. ఆయన లేక పత్రిక తిప్పనక్కర్లేదు. పౌలు ఎలాగో ఆయనకు చెప్పినప్పుడు నువ్వు మాసిదోనియాకు పోవాలి అంటే ఒకసారి కాదు, నువ్వు ఎఫెస్కు వెళ్ళాలి, అక్కడికి వెళ్తూ ఉన్నాడు. శీలకు చెప్తూ ఉన్నాడు, నువ్వు వెళ్ళాలి, వెళ్తూ ఉన్నారండి. అంతేకాక నీవు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఇదిగో మార్కుని తీసుకొని రా, ఇవన్నీ రాస్తున్నాడని, అలాని పుస్తకం తీసుకొని రా. ఆ స్వాతంత్రము ఎలాగో పౌలుకు వచ్చింది? తాను యేసుక్రీస్తు ప్రభు దగ్గర దాసుడైనాడండి. నీ దాసుడనగు నేను అన్నాడండి పలు చోట్ల. దాసత్వము దేవుని పిల్లలకు సరి అయిన ఆలోచన ఇస్తుందండి. సరి అయిన ఆలోచన దాసత్వంలో ఉంది. దాసత్వం అంటే ఏది పడితే అది పడి చేయమని కాదు నేను అనేది. దాసత్వం చూద్దాం. చూడండి, సామెత గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం వస్తూ ఉంది, అది సరిపోతుందో లేదో. 29వ అధ్యాయము 29వ అధ్యాయము 29వ అధ్యాయము 23వ వచనం. ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును.
నేను కాలేజీలో ఉన్నప్పుడు మా ప్రిన్సిపల్ మేము చేరేప్పటికే చాలా యవనుడు. మేము 16-17 ఏళ్ళ చేరి ఉంటాం. ఆయన 35-36. ఆయన ఎటువంటి తేటైన మనిషి అంటే ఆయన చెప్పేవాడు. అక్కడ షెట్యార్ అనే ఆ వారికి ఆయన రోగంతో ఉన్నప్పుడు గొప్ప సేవ చేసినాడట. ఆసుపత్రులనేమి తుదకు ఆయన ఇక వెళ్ళిపోకంటే ముందు తన కాలేజ్ అంతటికీ అధికారిగా ఈయన పేరు రాసి తన కళ్ళు మూసుకున్నాడండి. అది లోక సంబంధమైన మాట. ఈయన ఎప్పుడు పంచుకునేవాడు. కాలేజీలో కూడా పిల్లలు విధేయత నేర్చుకోవాలని చెప్పేవాడు. దానికి ఉదాహరణగా ఆయన బ్రతుకులో జరిగిన సంఘటన, మా ప్రొఫెసర్లంతా వృద్ధులు, 50 ఏళ్ళకు ఆ దినాలలో పైనే ఉండు. ఈయన ఒక్కడు 35 ఏళ్ళు. ఆయన ఎంతో చక్కగా చేసేవాడు. ఇది ఉదాహరణ మాత్రమే. ఎలాగో లోకస్తులలో కూడా విధేయత ఎంతో బాగా సరిపోతుందండి. సరే, ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకో మాట కూడా చదువుదాం చూడండి. 15వ అధ్యాయము ప్రకటన గ్రంథం 15వ అధ్యాయము 3వ వచనములో లేక 3-4 వచనాలు ఇక్కడ కూడా వారు స్తుతిస్తూ ఉన్నారు. 3 వారు, ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములునై ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు. నీకు భయపడని వాడేవాడు? నీ నామమును మహిమపరచని వాడేవాడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేస్తారని చెప్పుచూ, వినండి, దేవుని దాసుడకు మోషే కీర్తనయో గొర్రెపిల్ల కీర్తనయో పాడుచున్నారు. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుగా విధేయుడు. స్వంత అన్న స్వంత అక్క వారు చక్కగానే పెంచినారు. కానీ కొంత విసుక్కున్నప్పటికీ ఒక మాట అన్నవాడు కాడు. దేవుడు ఆయన తరపున పోరాడినాడండి. కనుక పరలోకంలో ఎవరు వారు కీర్తించేటప్పుడు దేవుణ్ణి ఎవరిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు? మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారని చూస్తూ ఉన్నామండి. ఇది చెప్పశక్క ఒక ఆధిక్యత అనవచ్చు. ఇవన్నీ యోహాను రాస్తూ ఉన్నాడు. ఇంకో మాట కూడా చదువు చూడండి. 19వ అధ్యాయంలో 5వ వచనంలో అక్కడ కీర్తిస్తూ ఉన్నారు వారు. మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడు వారులారా, కొద్దివారేమి గొప్పవారేమి, మీరందరూ ఆయనను స్తుతించుడి. దేవుని దాసులు భయపడేవారండి. భయపడడం అంటే దయ్యం వచ్చిందని భయపడడం అని కాదు దానికి ఉద్దేశం. భక్తితో మర్యాదతో భయపడడం. వీరు ఎలా కనపడతా ఉన్నారని చూస్తున్నాము. గొర్రెపిల్ల సంతోషిద్దాం అనుకునే సమయంలో వారు ఆయనకు భయపడుతూ ఉన్నారని 5వ వచనంలో చూస్తూ ఉన్నాము. ఆయనకు భయపడు వారులారా. ఇలాగున ఈ ప్రకటన గ్రంథంలో ఒక్కొక్క మాట చూస్తే కారణము దేవుని ఆత్మచేత యేసుక్రీస్తు ప్రభుకు తండ్రి అయిన దేవుడు చెప్పిన మాటలను వివరిస్తున్నాడు ఆఖరి గ్రంథము. ఇక దీని తర్వాత మనం చూడము. మెట్టుకు దేవుడు ఏదేను తోట లేక ఆ పరదేశు ఎలాగుందో అలాగూ మారుస్తూ ఉన్నాడండి. అంటే పోగొట్టుకున్న దాని కొరకు తన ప్రాణాన్ని పెట్టి మరణాన్ని గెలిచి ఆయన సంపాదించుకున్నాడు కనుక ఇప్పుడు ఆ రాజ్యంలో సంతోషించడానికి ఆయన చేర్చుకుంటూ ఉన్నట్టు
మనం చూస్తూ ఉన్నాం. ఇంకా కొన్ని మాటలు కూడా మనం చదువుకున్నాము. ఆ ఆ దేశంలో లేక ఆ రాజ్యములో ఆ పట్టణములో 21 అధ్యాయంలో 23వ వచనంలో ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు అంటూ ఉన్నాడండి. దేవుడు వెలుగై ఉన్నవాడు. వెలుగు కలుగ్గాగా అని అనగానే కలిగిందండి. మనం అనుకోవచ్చు, మరి ఎందుకు వెలుగు కలుగాక అన్నాడు? వెలుగై ఉన్న దేవుడు, లోకములో చీకటి ఉన్నది, ఆ దినములోనే చీకటి ఉన్నది. అది మనకు దేవుడు తేటపరచలేదు. ఎందుకు వచ్చింది చీకటి? పరిశుద్ధాత్ముడు ఎందుకు అల్లాడుచూ ఉన్నాడు? లూసిఫర్ ఏడి? ఇవన్నీ మనకు అవసరం లేని ప్రశ్నలు. కానీ వెలుగు కమ్మంటేనే వెలుగైనట్టు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు వెలుగు అవసరం లేదు అంటూ ఉన్నాడండి. అదే దేవుడు ఈ యోహానుకు చెప్పుతూ ఇక అవసరం లేదు అని అంటూ ఉన్నాడండి. మనం చూసినాము, పాపంలో పట్టబడిన స్త్రీ యోహాను 8వ అధ్యాయంలో పరిసయ్యులతో మాట్లాడుతూ నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు. అలా అన్న దేవుడు, లోకమునకు వెలుగై ఉన్నానని చెప్పిన దేవుడు తర్వాత 8వ అధ్యాయంలో, యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఆయన చూడండి ఏమంటూ ఉన్నాడు. 21వ వచనం, మరి ఒకప్పుడు జరిగిన తర్వాత నేను వెళ్ళిపోవచ్చు ఉన్నాను. వెలుగై ఉన్న యేసుక్రీస్తు ప్రభు లోకమును విడిచి వెళ్ళిపోవచ్చున్నాడు. ఎప్పుడు? ఆయన ఎప్పుడు వెళ్ళిపోయినాడు? చీకటి అయి ఉన్నవారు, ఎఫెసీలో రాస్తూ కనుకనే పౌలు, మీరు ఒకప్పుడు చీకటిలో ఉంటిరి, ఇప్పుడు మీరు వెలుగై ఉన్నారు. మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో 16-17లో చూస్తున్నాం కదా, దేవుని మహిమను కనపరిచే సత్కార్యములు కలిగి ఉండి వెలిగించమన్నాడండి కొండ మీద ఉండి. ఎవరే కానీ ఇంటిలో కొంచెం క్రింద దీపం పెట్టరంటే అదే మాట. మీరెవరు? మేము ప్రభువుని నమ్ముకున్నవారు. మరి ఎట్లుంది మీ సాక్ష్యం? మాకే తెలియదు, గంప కింద కోడి ఉన్నట్టున్నామండి. అలా ఉంటే మత్తయి రాస్తూ ఉన్నాడు, పరలోకమందున్న మీ తండ్రి. చూడండి మత్తయి సువార్త 5వ అధ్యాయం ఒకరు చదవండి 17వ వచనం. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇంటి నుండి వారందరికీ వెలిగించుటకే దీపస్తంభం మీదనే పెట్టారు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్టు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అంటూ ఉన్నాడండి. అదే నేను అన్నది, గంప కింద పెట్టినట్టుగా ఉంటే ఏం ప్రయోజనం? మాకు అన్నీ వస్తాయండి, మీరు ఏది చెప్తే అది చేయగలము. కానీ ఆ కానితోనే వచ్చింది గొడవ, కానితోనే వచ్చింది. తేటగా యేసుక్రీస్తు ప్రభు కొండ మీద ప్రసంగం చెప్తూ శిష్యులతో అన్నాడు, మీరు సత్క్రియలు చేయాలి. ఎందుకు సత్క్రియలు చేయాలి? పరలోకమందున్న మీ తండ్రి మహిమపరచబడాలి. దేవుని పిల్లలు సత్క్రియలు చేస్తే తండ్రి మహిమపరచబడతాడు. అప్పుడేమవుతుంది? మీ వెలుగు ప్రకాశిస్తుంది అంటూ ఉన్నాడండి. సరే, ఇప్పుడు యోహాను సువార్త 8వ అధ్యాయానికి వస్తే, నేను వెళ్ళిపోవచ్చు ఉన్నాను. వెళ్ళిపోతే ఏం చేసినాడు? ఆయన నమ్ముకున్న వారిని వెలుగుగా చేసినాడండి. మీరు ఒకప్పుడు చీకటి పిల్లలు, మీరు వెలుగు కలిగిందని చెప్పి ఎఫెసీలకు రాసిన పత్రికలు చూస్తూ ఉన్నామండి. వెలుగు పిల్లలు, వెలుగు సంబంధులు, ఇవన్నీ మనకు హెచ్చరిక ఉంటే మనం చాలాసార్లు అతిశయపడతాం. మా బాపు ఇంత పెద్దవాడు, పెద్ద మీసం ఉండేది, మంచి పెద్ద రాజు. అరే, మీ బాపుకు రాజు ఉండేగా నీవెట్లున్నావు? మా ఊరు చాలా పెద్దదండి, మా ఊళ్ళో అన్ని పండ్లే పండుతాయండి, నీవెట్లున్నావు? అతిశయపడ్డానికి
అవసరం లేని దాని మీద అతిశయపడతామండి. తండ్రి అతిశయపడగోరుతూ ఉన్నది మన సత్క్రియలను బట్టి, క్రియలను బట్టి కూడా కాదు, మంచి క్రియలు. అసలు ఎఫెసీయులకు రాస్తున్నాడండి, మీరు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచింది, ఆయన ముందే ఈ సత్క్రియలు మీరు నెరవేర్చాలని మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు అన్నాడండి. 2:10లో ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఏర్పరచుకున్నాడంటే, మీరు సత్క్రియలు చేయాలని మీరు నమ్ముకున్నప్పుడే ఏర్పరచుకున్నాడు. అందుకే ప్రతి వారం వచ్చి దేవుని మాటలు వింటాం, అంతేగాని మరి ఏదో మన ఉద్దేశం మనం చూసుకోవాలి. సరే, ఇంకా చూద్దాం. చూడండి, వెళ్ళిపోతా ఉన్నానని చెప్పిన మాట మరలా చదువుదాము. యోహాను సువార్త 8వ అధ్యాయము. ఆయన వెళ్ళిపోతే 8:21లో వారితో అంటూ ఉన్నాడు, నేను వెళ్ళిపోతున్నాను, మీరు నన్ను వెదకుదురు గాని మీ పాపములోనే ఉండి చనిపోదురు. నేను వెళ్ళు చోటికి మీరు రాలేరని వారితో చెప్పాను. అందుకు యూదులు, నేను వెళ్ళు చోటికి మీరు రాలేరని ఈయన చెప్పుచున్నాడే, తన్ను తానే చంపుకొనినా అని చెప్పుకొనుచుండిరి. అప్పుడు ఆయన, మీరు క్రిందివారు, నేను పైనుండి వాడును. మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధులను కాగా మీ పాపములలోనే ఉండి మీరు చనిపోదురని మీతో చెప్పి తిని. దీని అర్థం ఏమొస్తా ఉందండి, మీరు నిత్యము మీ పాపములోనే ఉండి అగ్నిలోనే కాల్చబడతారు. మీరు పరసంబంధమైన వారు కారు, భూ సంబంధమైన వారే. నేను లోకమునకు వెలుగై ఉన్నట్లు ఆయన అన్నాడు. మనల్ని గురించి చెప్పుచు మీరు ప్రతిబింబించాలి. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో మనం ఒకసారి చదువుకున్నాము, సంబంధంగా సరిపోయేలాగున 3వ అధ్యాయము 18వ వచనం చదవండి. మనం అందరం అంటే మనం అందరం కూర్చున్నవారు, దేవుని పిల్లలు అందరూ అద్దం వలె ప్రతిఫలింపజేయాలి. మనం ఎవరము, ఎట్లా వెలుగైనాము? యేసుక్రీస్తు ప్రభు యొక్క వెలుగు మన మీద పడితే మనం వెలుగు ఇతరులకు కనపరిచే వారంగా ఉన్నాం. మనలో వెలుగు లేదు ఈ శరీరం వదిలే వరకు. ఆయన చేసినాడు మనల్ని. ఇంకేమన్నాడు? క్రీస్తు ప్రభు పోలికలోకి మార్చబడుతూ ఉన్నామన్నాడండి. గనుక లోకులకు క్రీస్తు ప్రభువును కనపరచాలంటే వెళ్ళిపోయినాడు ఆయన. మనము కనపరచాలంటే కొన్నిసార్లు చేత కదా, అప్పుడే పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు. మనం పరిశుద్ధాత్ముని ఉండవయ్యా, నువ్వు నాకేం తెలియదో చెప్పు, నాకు అన్నీ నాకు తెలుసు. ఇక్కడేనండి వచ్చింది ఇబ్బంది. పరిశుద్ధాత్మ దేవుని ముందు పెడితే మన నోట ఏ మాట రావాలో ఆయన నేర్పిస్తాడు. ఆయన పక్కకు పెట్టి మాట్లాడితే తత 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 అని వస్తుంది, సరిగా రావు మాటలు. కారణం, దేవుని యొక్క ఆత్ముడు మనకు నేర్పించాలి. నపుంసకునికి ప్రయాణం వెళ్తుండగా ఫిలిప్పు దేవుని ఆత్మచేత కొనిపోబడి, ఫిలిప్పు తెలియదు ఎక్కడికి వెళ్తూ ఉన్నాడు, అక్కడ తీసుకొని పోయి పరిగెట్టిపోయి, నువ్వేం చదువుతూ ఉన్నావు? యెషయా గ్రంథం. మరి నీకు అర్థమవుతున్నాయా? మరి ఎవరైనా నాకు చెప్పకపోతే ఎట్లా అర్థం? ఎవరు అక్కడికి నడిపించింది? అరే ఏమో కానీ నేనే ప్రయాసపడి పరిగెట్టి అంటే ఆయనకు నోరే రాకపోనండి. ఎలాగో అక్కడ సమరయ నుండి ఆయన వెళ్ళినాడు. వెళ్ళిన తర్వాత ఆయనకు చెప్పినప్పుడు, అరే ఇక్కడ నీళ్లున్నాయి, నాకు బాప్తిసం ఇమ్మన్నాడండి. ఆయనకు నేర్పించినవాడు పరిశుద్ధాత్ముడే, ఈయనతో చెప్పించినవాడు పరిశుద్ధాత్ముడే.
పని అయిపోయింది, ఫిలిప్పుని తీసుకొని పోయినాడండి కైసరయ్యకు. లేడు అక్కడ ఫిలిప్పు. నపుంసకుడు చూసినాడు, ఎక్కడికి పోయినా లేడు. అరే సరే నేను పోయి చెప్తాను. అక్కడంతా ఐగుప్తుతో. పరిశుద్ధాత్ముడు ఎట్లుంటాడంటే, ఒకరు అంటగడితే అక్కడి నుండి ఇంకొకరికి, ఇంకొకరి నుండి ఇంకొకరికి. విస్తారమైన దేవుడు. కానీ నీవు నేను ఆయనను బంధించి పెట్టినామంటే ఎట్లా వీలవుతుంది? అందుకే మనల్ని మనం వదులుకోవాలి. ఒక మాట చదువుదాం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. బాబు 2వ వచనం నుంచి చదువు. వారు అంటే ఇశ్రాయేలీయులు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాను. అయితే వినండి, వారు దేవుని యందు ఆసక్తి గలవారు అయినను ఏమంటున్నాడు తమ్ముడు? వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. అయితే ఏమైంది? ఏలయనగా వినండి వినండి, వారు దేవుని నీతిని ఎరగక ఏం చేస్తున్నారట? తమ స్వనీతిని స్థాపించడానికి చూస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీయులు దేవుని నీతిని ప్రక్కకు పెట్టి, పరిశుద్ధాత్మని ప్రక్కకు పెట్టి, మేము నీతిమంతులము. విన్నారా? స్వనీతిని స్వనీతిని ఆధారం చేసుకుంటే దేవుని నీతికి లోబడ జాలము. ఇంగ్లీష్లో ఇంపాసిబుల్ అంటారండి, అసాధ్యం. అందుకే విధేయత 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 విధేయత, దాసత్వము దాసత్వము దాసత్వం. అరే నీ మాట నేనెందుకు వినాలి? నువ్వెవరు? ఎఫ్ఎస్సిలో పౌలు చక్కగా రాసిన, మీరు ఒకరికొకడు లోబడి ఉండి అన్నాడు. అరే అది నేను ఎఫ్ఎస్సిలో రాసిన నాకు చెప్తారా? లేదు లేదు. కారణము నేర్చుకోవాలి అంటే తేటగా ఇక్కడ చూస్తున్నాం. మరలా చదువు బాబు కావలిస్తే. ఏలైనగా 3వ వచనం. విశ్వసించు ప్రతి వానికి, వినండి, విశ్వాసం రావాలి, నీతి కలగాలి. వీరు నీతికి లోబడ్డం లేదు కనుక విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై యేసుక్రీస్తు ప్రభు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. అయితే విశ్వాస మూలము నీతి ఇలాగ చెప్తున్నది, ఎవడు పరలోకములోకి ఎక్కిపోవును అనగా క్రీస్తు తిరిగి తెచ్చుటకు, లేక ఎవడు ఆగాధంలోకి దిగిపోవును అనగా క్రీస్తును మృతుల నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయంలో అనుకునవద్దు. చూడండి ఎంత తేటగా ఉందో. స్వనీతి మీద ఉంటే అరే యేసుక్రీస్తు ప్రభు. నేను కొందరితో విన్నాను నా చిన్న వయసులోనే, అరే సువార్తలను మనం నమ్ముకోవాలి కానీ పత్రికలను ఎందుకు నమ్ముకోవాలి? అవన్నీ పౌలు మాటలు. సువార్తలో యేసుక్రీస్తు ప్రభు రెడ్ లెటర్స్ ఉంటాయి చూడండి. నేను అనుకున్నాను అయ్యా, కానీ క్రైస్తవుడు ఇవన్నీ ఎట్లా కొందరు నమ్మి సర్వసత్యంలోనికి లేక సంపూర్ణ సత్యంలోనికి నడిపింపబడరు. ఇక్కడ తేటగా అంటున్నాడు, అరే నీ సొంత నీతితో నీవు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చనే లేవు. అయితే క్రీస్తు ప్రభునందు విశ్వసిస్తే
ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినాడు కనుక ఆయన యందలి నీతిని దేవుడు నీకు అప్పచెప్తాడు. చూడ అదే మాట, నేను చెప్పే మాట కాదు. రోమిలకు రాసిన పత్రికలోని 6వ అధ్యాయము 16వ వచనం. లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకొనుదురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని. చూడండి, దేనికి అప్పగించుకుంటారు మీరు? సావు నిమిత్తముగా పాపమునకు, నీతి నిమిత్తముగా విధేయతకు. దాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులు అవుతారని మీరు ఎరుగరా? మీరు పాపమునకు దాసులై ఉండిరి. దాని ఏ ఉపదేశము క్రమము నాకు మీరు అప్పగింపబడినో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి అని తేటగా ఇక్కడ చెప్తూ ఉన్నాడు కదా. 3వ అధ్యాయానికి వస్తాము. 3వ అధ్యాయంలో 20వ వచనం నుండి చదువు బాబు, లేక 19వ వచనం నుంచి కూడా చదువు. ప్రతి నోరు మూయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమాగునట్లును ధర్మశాస్త్రం చెప్పుచున్న వాటిని ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నారని ఎరుగుదుము. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడని ఇక్కడ పౌలు తేటపరిచినాడండి. తీర్పు తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపమునగా ఎట్టిదో తెలియపరచబడుతున్నది. ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. వినండి, యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైంది. తేటగా చెప్తూ ఉన్నాడండి. నీతి కలగాలంటే ఎక్కడి నుండి వస్తుంది? యేసుక్రీస్తు ప్రభునందే ఆ నీతి. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:16 అన్నాడు, ఈ లోకములో వక్రజనం మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకొని జ్యోతుల వలె ప్రకాశించమన్నాడండి. వెలుగు, వాక్యము వెలుగు. వాక్యం పట్టుకుంటే క్రీస్తు ప్రభు యొక్క వెలుగు మన మీద ఉంటుంది. వాక్యం లేకుండా మన వెలుగు దొరికితే ఏం బాగుండదు. మన వాక్యము ఏం బాగుండదు. మన ముఖంలో వికారమే ఉంటుంది. నేను ఎంత సింగారిని అనుకున్నా కూడా వికారమే ఉంటుందండి. ఇది మనం తేటలో మనసులో ఉంచుకోవాలి. కానీ దేవుని వాక్యం చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. పద్నాలుగు నుంచి చదవండి, లేకపోతే మీరు మూర్ఖమైన వస్త్రచయం మధ్య నిరపరాధులను నిష్కళంకులను ఆదిత్యులై దేవుని కుమారులన్నట్టు సనుగులను సంశయములు మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్య జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. కనబడుచు ఉన్నామా? ఫిలిప్లో పలుమార్లు పౌలు వెళ్ళినాడండి. మాసిదోనికి వెళ్తూ వెళ్తూ ఫిలిప్ వెళ్ళినాడు. మరలా తర్వాత ప్రయాణం కూడా ముగిస్తూ ఆయన రోమాకు వెళ్ళవాలని అనుకున్నాడు, కానీ లేదు, మరలా ఫిలిప్కి వెళ్ళి వచ్చినాడండి. ఆయనకు అంతా తెలుసు ఫిలిప్ సంగతి. అక్కడి వారు ఎట్లున్నారో కూడా తెలుసు. ఆనందంగా ఉన్నారని అంటూ ఉన్నాడే కానీ మీరు ఎలాగ ఉండాలనో కొంచెం జాగ్రత్తగా ఉండమంటూ ఉన్నాడండి. మనము
ఇతరులు బాగులేరు అనుకుంటే సరిపోదండి. నేను ఎట్లున్నాను, లోకాన్ని చూసి లోకం బాగలేదనుకుంటే ఏ ప్రయోజనం లేదు. లోకం పాడు కావాలంటే నేను ఎట్లా. అందుకే ఒక పాట ఉండేది, నాకు సరిగా రాదు. మొదటిగా నేను మండిన ఎడల ఇతరులు మండెదరు అంటాడండి. మండవలసింది మనము. నేను కావలిస్తే కాండి పెడతా కానీ మండాల్సినది వాళ్ళు. లేదు లేదు లేదు. మొదటిగా నేను మండిన ఎడల ఇతరులు మండెదరు. అర్థమవుతుందమ్మా? కనుక మనల్ని మనము ఎట్లా మండించుకోవాలనో అదే అంటున్నాడు, జ్యోతుల వలె. సరే, ఇంకా నేను ఏం చెప్పాలనుకున్నానో ఏం మాట్లాడిస్తున్నాడో ప్రభు నాకు తెలియదు. ప్రకటన గ్రంథంలో 21 అధ్యాయంలో 21 ముగిస్తాను నేను మరలా. అక్కడ ఏడుపు ఉండదు, అవన్నీ మనం మొన్న విన్నాము. లేదని కాదు, కన్నీరు ఉండదని కూడా విన్నాము. సరే, ఇక ఒక మాట, క్రొత్త మాట విందాము. 21 అధ్యాయం మొదటి వచనం చదవండి. 21 అధ్యాయం మొదటి వచనం. అంతగా నేను కొత్త ఆకాశము కొత్త భూమిని చూసితిని. మొదట ఆకాశము మొదటి భూమియు గతించిపోయేది, సముద్రమును ఇకను లేదు. ఇక్కడ మనం చూసినప్పుడు సముద్రము లేదంటూ ఉన్నాడండి. ఈ రోజున లోకంలో సముద్ర భాగమే ఎక్కువ, మరి సముద్రమే లేదంటూ ఉన్నాడు. ఆశ్చర్యంగా లేదా? సముద్రమే కానీ సముద్రం ఏం చేస్తూ ఉన్నది? ఆయనకు జ్ఞాపకం వస్తూ ఉండవచ్చు. ద్వీపంలో ఉన్నాడు, సముద్రం చుట్టూ ఉంది. ఓ ఎఫెసు సంగమా, ఓ కలసి సంగమా, మీరు ఎక్కడ ఉన్నారు? ఓ స్మరణ సంగమా, మీరు ఎక్కడ? దూరంగా ఉన్నారండి. సముద్రము ఎడబాపం చూపుతూ ఉంది. నేను ఒకటి పంచుకుంటాను, అది ఒకటి పంచుకొని చూద్దాం, ముగిద్దామని. నేను చిన్నప్పటి నుండి తల్లిదండ్రుల దగ్గర చాలా ఎక్కువగా ఉండినవాడు. ఇంజనీరింగ్ కాలేజ్కి వచ్చినప్పుడు తిరుచిరాపల్లికి వెళ్ళాల్సి వచ్చింది. తిరుచిరాపల్లికి వెళ్ళేటప్పుడు బాగా సంతోషంగానే, ఎవరు నాకు స్టేషన్ కూడా రాలేదు, ఎవరో ఒకరు వచ్చారు. ఆదినం తీవ్రమైన వర్షం, ఆగస్టు 3వ తారీఖు. ఆ వర్షంలోనే అసలు బండ్లు తర్వాత ఆగిపోయినాయని విన్నాను. అక్కడ నుండి చెన్నై వెళ్ళి, చెన్నై నుంచి తిరుచిరాపల్లికి వెళ్తే పొద్దున 5 గంటల చేరినాము. 5కి వెళ్ళిన తర్వాత బస్సులు ఉన్నాయి, బస్సులో తీసుకొని వెళ్ళారు. ఆతృతగా ఉంది. ప్రిన్సిపల్ దగ్గర లైన్, ఆయన సర్టిఫికెట్లు అన్నీ చూసి అడ్మిటెడ్ అని రాస్తాడు. సరే ప్రభువా, నీ చిత్తము. 16.5 సంవత్సరాలు అందరు లైన్లో నిలబడినారు. సరిగా నిలబడండి అంటున్నారు. సరిగా ఉన్నాము. నా వంతు వచ్చింది. ఆయన చూసి, ఎక్కడ నీ తల్లిదండ్రులు ఎవరు, ఎన్నో తరగతి, అడ్మిటెడ్ అని రాసినాడు, సైన్ చేసినాడు. సంతోషంగా బయటకు వచ్చిన, అక్కడి నుంచి పెట్టి తీసుకొని ఆఫీస్లోకి పోతే వాళ్ళు నంబర్ ఇచ్చినారు. పలాని హాస్టల్లో పలాని రూమ్, 12వ నంబర్ అనుకుంటాను, ఈ రూమ్ అని చెప్పినారు. పెట్టి తీసుకొని ముందు ఇడ్లీ తినమన్నా. నాకు ఇడ్లీ తినేది అప్పటికి అలవాటు లేదు. ఒక ఇడ్లీ ఏదో తిని అక్కడ పోయి పెట్టుకున్న తర్వాత, అరే బొంబాయి ఎక్కడ ఉన్నది చూస్తూ ఉన్నాను. కళ్ళకు వాటికాయవే నీరు వస్తూ ఉందండి. అయ్యో, నా తల్లిదండ్రులతో ఆ దినాలలో ఫోన్లు లేవు. ఉత్తరం రాస్తే అది ఎన్ని రోజులకు పోయి చేరుతుందో, వాళ్ళు ఉత్తరం రాస్తే మళ్ళీ నాకు ఎన్ని రోజులు వస్తుందో. అరే ప్రభువా, ఒక ఆలోచన, చదువుకొని చక్కగా ఉంటే బాగుని ఒక మెట్టుకు నేను చెప్పబోయేది, దగ్గర ఉన్నవారు పరిచయస్తులు పోతే ఒకలాంటి వేదన వస్తుందండి. ఈ యోహానుకు వేదన కలుగుతూ ఉంది. సముద్రము ఇక నువ్వు ఉండదు అంటే ఎడబాపు ఉండదు. అక్కడ అందరూ కలిసి ఉంటారన్నట్టుగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడండి. ఎడబాపు అనేది ఉండదు. ప్రభు చిత్తమైతే వచ్చేసారి చూద్దాము ఆ వివరణ, ఎలాంటి పట్టణం అదో ఆయన చెప్తూ ఉన్నాడు. 7 తెగుళ్ళతో నిండి 9వ వచనంలో
7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెళ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదను. ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం 2వ వచనంలో, నూతనమైన యెరూషలేము అన్న ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచి తిని అంటూ ఉన్నాడు. ఎంత సంతోషము, ఎంత ఆనందం. ఆ పెళ్లి కుమార్తెనండి నీవు నేను, ఆయన భక్తులు, ఆయన నీతిమంతులు, ఆయన పిల్లలు. ఎంత ఆనందంతో అక్కడ ఉంటామో, ఎట్లా ఆయన సిద్ధపరుస్తాడో చూస్తాము. మనము ఇక్కడ ఏదైనా ఇల్లు సంపాదించుకున్నామంటే ఎంతో సంతోషపడాలి. అయితే దేవుడు కట్టిన ఇల్లు మీ హృదయములను కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. నేను స్థలంలో మీరును ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతాను. ఎటువంటి వాగ్దానం అండి! తండ్రి ఇల్లు. ఇప్పుడు నేను ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు కొంచెం నిదానంగా వస్తాను. చూడాలి ఎట్లా పరిగెడతా ఉంటారంటే, ఎందుకు? ఇంటికి పోవాలి, మా వారిని చూడాలి, ఆడవాళ్ళు పిల్లలను చూడాలని, యవన బిడ్డలు వారి తల్లిదండ్రులను చూడాలని పరిగెడతా ఉంటారు ట్రైన్లకు, ఒకరి మీద ఒకరు. ఆ బ్రిడ్జ్లో ఎవరు వచ్చి తగిలితే నేను 3 దొల్లులు దొరుకుతాననే భయం నాకు. ఎందుకు? ఇంటికి వెళ్ళాలి. మనకి ఎంతమందికి ఆశ ఉంది, నా తండ్రి ఇంటికి నేను వెళ్ళాలి, నా తండ్రి ఇంటికి వెళ్ళడానికి ఇష్టం ఉందా? స్కూల్ వదిలితే కూడా పిల్లలు బ్యాగులు వేసుకొని టకా 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 స్కూల్ బస్సే. కానీ మేము చదువుకునేటప్పుడు BST బస్సులే. ఇప్పుడేమండి ఆటోలు అవి ఉన్నాయి, అవన్నీ వెదలండి. నేనున్నప్పుడు BST బస్సే, కింగ్ సర్కిల్ నుంచి ఓరిలి వరకు. ఈలాగున వసతులు ఏదైనా కానీ ఇంటికి ఎప్పుడు వెళ్ళాలి. ఎప్పుడైనా వర్షం వచ్చి, ఇక వీళ్ళకి తెలిసి ఉంటుంది, వర్షం వచ్చి అరే ఏదైనా 2 క్లాసులు ఉండవు వెళ్ళమంటే పెద్ద సంతోషం. ఒక టీచర్ వచ్చి ఆ నీళ్లు కింగ్ సర్కిల్ దగ్గర నీళ్లు నిండుతాయి దాటించేవారు. ఇంటికి త్వరగా వెళ్ళొచ్చు. కానీ మనకెట్లున్నది? నా తండ్రి ఇంట అనేక నివాసములు గలంటారే, లేదు ప్రభువా, ఈడ నేను కట్టుకున్న ఇల్లు ఉంది, మా ఊరిలో మా బాబు కట్టిన ఇల్లు ఉంది, నాకు పెద్ద ఆస్తి ఉంది, నా ప్రాణమా తినుము త్రాగుము. దాని గురించి మనం ఎంతో చక్కగా చెప్పుకోవద్దని నేను అనను. కానీ ఆ ఇంటి కొరకు మనకు ఆశ ఉందా? దాని గురించి వచ్చేసారి చూద్దాము. దేవుడు తన మాటలు దీవించుగాక. దయాకనికరంగా మా ప్రభు తండ్రి, ఈ మధ్యాహ్నం మీరు చేసిన వేళ్ళకై నీకు వేలాది వేల స్తోత్రములు. ప్రభా, విన్న మాటలు నీ మహిమార్థమై ప్రతిఫలింప చేయమని, కావాల్సిన ఆదరణ దయచేయమని, ఇంకా పరువులు వచ్చి చేరగలిగినట్లు అనుకూలపరచమని ఘనత మహిమను నీకు ఆరోపిస్తూ మా ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు పేరట స్తుతించి వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్.